ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మద్యం మత్తులో మరోసారి ప్రమాదం జరిగింది. మద్యం సేవించి మాల్లో హంగామా సృష్టించిన ఇద్దరు యువకులు సెక్యూరిటీ సిబ్బందితో ఘర్షణకు దిగడమే కాకుండా ఆ తర్వాత కారుతో రోడ్డుపై బీభత్సం సృష్టించారు. ఇక వేగంగా దూసుకొచ్చిన కారు స్కూటీని ఢీకొట్టడంతో ఇద్దరు వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో డాక్టర్ ప్రియాంక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఇదే ఘటనలో మాల్ సెక్యూరిటీపై దాడి చేసిన నిందితులపై మరో కేసు కూడా నమోదైంది. ఇక బాధితుల ఫిర్యాదు స్టేట్మెంట్ల ఆధారంగా సురవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ పై రెండు వేర్వేరు కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రమాదం, సెక్యూరిటీపై దాడి అలాగే ఘటనలను కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సెంట్రల్ జోన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ సుభాష్ స్పష్టం చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి గణేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ గణేష్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? అంటే ప్రస్తుతం ప్రకాష్ నగర్ పోలీసులు ఈ ఘటనను దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ ఘటన జరిగి 3 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఎప్పటికీ అంటే ఎఫ్ఐఆర్ బయటికి రానేటువంటి సందర్భం. ఇదే క్రమంలో వాళ్ళు సాయంత్రం రిలీజ్ చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. వాస్తవానికి 134/2026 యుఎస్ అంటే అండర్ సెక్షన్ 338 తో పాటు పలు అంటే ఏదైతే హిట్ అండ్ రైడ్ కి సంబంధించినటువంటి సెక్షన్లు అనేవి నమోదు చేశారు. ఇవన్నీ కూడా అంటే స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి సెక్షన్లు కావడంతో కొంత అనుమానాస్పద అంశాలు అయితే వ్యక్తమైనటువంటి సందర్భం కనిపించింది. అయినప్పటికీ కూడా పోలీసులు అంటే డిఎస్పీ సుభాష్ చెప్పినటువంటి అంశాల ప్రకారం మనం చూస్తే ఖచ్చితంగా నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన బహిరంగంగా ఇప్పటికే ప్రకటించినటువంటి సందర్భం కనిపించింది. ఇప్పటికే మనం చూస్తున్నాం రాజమండ్రిలో జరిగినటువంటి సంఘటన ప్రస్తుతం నగరంలో సంచలనంగా మారి వైరల్ గా మారినటువంటి సందర్భం ఉంది. ప్రసాద్ ఆదిత్య మాల్ ఇది రీసెంట్ గానే ఓపెన్ చేశారు. ఇది కొత్తది కావడంతో విఐపీలంతా కూడా ఈ పరిసర ప్రాంతాల్లోనే తాకిడి కనిపిస్తోంది. ఎమ్మెల్యేల కాడి నుంచి, ఎంపీల కాడి నుంచి అధికారిక యంత్రాంగం మొత్తం కూడా సాధారణ ప్రజలతో పాటు ఈ మాల్ కి వస్తూ ఉంటారు. ఇదే క్రమంలో ఇక్కడ మాల్ లో కూడా సెక్యూరిటీని కట్టుదిట్టంగానే ఏర్పాటు చేశారు. వాస్తవంగా ఈ 3వ తేదీ జరిగినటువంటి సందర్భంలో ఎవరైతే ఇద్దరు దుష్వంత్ తో పాటు జోసఫ్ ఇద్దరు వ్యక్తులు కూడా లిక్కర్ అంటే మద్యం సేవించి మాల్లోకి ఎంటర్ అయ్యారు. ఇదే క్రమంలో వాళ్ళు ఒక సినిమాకి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ సినిమాకి వెళ్ళాలని చెప్పి ఇంకా వెళ్ళాలనుకుని చెప్పి అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఏదైతే బ్రీత్ ఎనలైజర్స్ ఉన్నాయో ఆ మాల్ సిబ్బంది బ్రీత్ ఎనలైజర్స్ తో వారిని తనిఖీ చేసినటువంటి సందర్భంలో ఇది పాజిటివ్ రావడంతో వారిద్దరిని కూడా బయటికి వెళ్ళాలి అని చెప్పి సూచించారు. ఇదే క్రమంలో అప్పటికే వాళ్ళు టికెట్ బుక్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగడం జరిగింది. ఎంత వాదించినప్పటికీ కూడా సెక్యూరిటీ సిబ్బంది ప్రసాద్ ఆదిత్య మాల్లోకి ఎంటర్ కానివ్వకపోవడంతో వారు ఏం చేయలేనటువంటి పక్షంలో కిందకి వారితో గొడవ పడిన తర్వాత ఏదైతే కార్ పార్కింగ్ ఉందో ఆ కార్ పార్కింగ్ జోన్ కి వచ్చారో అక్కడి నుంచి ఆ కారు తీసుకుని వెంటనే తిరిగి మళ్ళీ బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. అంటే ఇదే క్రమంలో ఎగ్జిట్ గేట్ వైపు వచ్చారు. ఎగ్జిట్ గేట్ వైపు కూడా సిసి ఫుటేజ్ లో చాలా క్లియర్ గా ఈ ఘటన నమోదు కావడం జరిగింది. బ్లాక్ కలర్ నెక్సాన్ కార్ లో వీరు వచ్చారు. ఇదే క్రమంలో ముందుగా ఎవరైతే ఇప్పుడు ఈ బాధితురాలు ఉన్నారు డాక్టర్ ప్రియాంక, ఈ కార్ కి ముందు పల్సర్ అంటే ప్లెజర్ బైక్ మీద ఉండడం జరిగింది. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ లో డాక్టర్ గా అంటే డాక్టర్ వైద్య విద్యార్థినిగా డెర్మటాలజీ ఆమె చదువుతోంది. ఇదే క్రమంలో స్నేహితుడితో కలిసి సినిమా చూసేందుకు ప్రసాద్ ఆదిత్య మాల్ కి రావడం జరిగింది. సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో ఒక పక్క ఈ సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడి వాళ్ళేమో కార్ లో బయటకు వచ్చినటువంటి క్రమంలో అదే సమయంలో సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు బయటకు వస్తున్నటువంటి క్రమంలో ఎదురెదురుగా ఉండడంతో వారు సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడి ఆ కార్ మీద బయటకు వస్తున్నటువంటి క్రమంలో అంటే స్కూటీని డాష్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో ఒక్కసారి డాష్ ఇచ్చిన తర్వాత అక్కడ బైక్ మీద వెనకాల ఉన్నటువంటి డాక్టర్ ప్రియాంక వారి వైపు కోపంగా చూసింది. దీంతో కారులో అప్పటికే మధ్యలో ఉన్నటువంటి దుష్వంత్ తో పాటు జోసఫ్ వాళ్ళ రియాక్షన్ వేరేలా ఉంది. ఒకసారి డాష్ ఇచ్చిన తర్వాత సాధారణంగా ఎవరైతే కారులో యాదృచ్ఛికం జరిగితే సారీ చెప్పడమో లేదంటే ఆ వెహికల్ కి డిస్టెన్స్ పాటించడమో జరుగుతుంది. కానీ ఇక్కడ డిస్టెన్స్ పాటించలేదు. ఒకసారి డాష్ ఇచ్చిన తర్వాత ఆ డాక్టర్ ప్రియాంక కోపంగా వారి వైపు చూసిన తర్వాత మళ్ళీ ఆ బైక్ అంటే స్కూటీ మళ్ళీ ఎదరికి వెళ్ళింది. అయితే వీళ్ళు అదే ఆ అదునుతో మళ్ళీ ఇంకొకసారి డాష్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలా 2 సార్లు గేట్ దాటుతున్నటువంటి క్రమంలో 2 సార్లు డాష్ ఇచ్చారు.
ఆ తర్వాత మూడోసారి ఏకంగా డాక్టర్ ప్రియాంక ఉన్నటువంటి ప్లెజర్ స్కూటీని ఢీకొట్టడంతో ఆ ప్లెజర్ స్కూటీ మీద ఉన్నటువంటి డాక్టర్ ప్రియాంక రైట్ సైడ్ వైపు పడిపోవడం, అదే సమయంలో నెక్సాన్ కార్ మీద బ్లాక్ కలర్ కార్ మీద ఉన్నటువంటి దుష్వంత్ జోసెఫ్ కారు ఏకంగా ఆమె బ్రెయిన్ అంటే తల హెడ్ మీద నుంచి వెళ్లడంతో బ్రెయిన్ నర్వస్ దెబ్బతిని ప్రస్తుతం ఆమె కోమాలకు వెళ్లి ఆ బ్రెయిన్ డెడ్ అయినటువంటి స్థితిలో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఆమె అంటే మాట్లాడినటువంటి స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ప్రాణాలతో. అందువల్ల ఎప్పటికంటే తల్లిదండ్రుల కుటుంబం ఎవరైతే డాక్టర్ ప్రియాంక ఉన్నారో ఆమె కుటుంబం కూడా పూర్తిగా విషాదంలో మునిగిపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది. రాజమండ్రిలో ఒక మెడికోకి ఇలా జరిగిందంటే అది మొత్తం మెడికల్ సర్కిల్స్ లో చాలా వైరల్ గా మారింది. నగరంలో కూడా ఉదయం నుంచి చర్చ జరుగుతోంది ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద ఇలా జరిగిందని చెప్పి. అందువల్ల ఎవరైతే ఘటనలో ఇద్దరు దుష్వంత్ తో పాటు జోసెఫ్ ఉన్నారో వీరి మీద కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ అయితే ప్రధానంగా వినిపిస్తుంది. ఇప్పటికే మనం చూసాం ఎవరైతే డాక్టర్ ప్రియాంక ఆ తండ్రి ఉన్నారో వెంకటేశ్వర్లు, ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంటే ఏళ్ల తరబడి చదువుకున్న తర్వాత రేపో మాపో అంటే ఎడ్యుకేషన్ పూర్తయి డాక్టర్ గా విధులు నిర్వహించి అనేక మందికి సేవ చేయాల్సినటువంటి డాక్టర్ ప్రియాంక ఈ విధంగా అర్ధాంతరంగా ఈ కారు ప్రమాదంలో అనారోగ్యానికి అంటే కొంచెం ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళడం పట్ల ఆ తండ్రి అయితే కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఏళ్ల తరబడి తల్లిదండ్రులు కష్టపడి పెంచి చేతికి అందిస్తున్నటువంటి విద్యార్థిని భవిష్యత్తు మెరుగైనటువంటి అంశంలో ఉంటుందని చెప్పి అనేక కళలు కన్నటువంటి కుటుంబం ఒక్క ప్రమాదంలో చెల్లా చెదరైపోయినటువంటి అంశంలో ఆ కుటుంబం మాత్రం ఈ ప్రమాదాన్ని చాలా తీవ్ర విషాదంగా మారిందని చెప్పాలి. ప్రస్తుతం అయితే సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఆమె బాగుపడాలి, మళ్ళీ తిరిగి ఎడ్యుకేషన్ డాక్టర్ గా విధులు నిర్వహించాలన్న కాంక్షతో తల్లిదండ్రులు రాజమండ్రి సిటీ ఏదైతే స్వతంత్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతుందో ఆమెను మెరుగైనటువంటి వైద్యం కోసం సికింద్రాబాద్ కిమ్స్ కి తరలించినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. మరో పక్క ప్రకాష్ నగర్ పోలీసులు ఈ కేసుని వాస్తవంగా 3వ తారీఖున ఈ ఘటన జరిగిన తర్వాత ఇవాళ వరకు కూడా ఇవాళ బయటకు రానటువంటి సందర్భంలో ఏం జరిగిందంటే అంటే వాళ్ళు చెప్పేటువంటి అంశం ఏంటంటే మీరు ఘటనలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా విద్యార్థులు కాబట్టి వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొన్ని విషయాలు కాన్ఫిడెన్షియల్ గా ఉండాల్సి వస్తుందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. దాంతో పాటుగానే ఎఫ్ఐఆర్ అంశంలో కొన్ని అంటే సెక్షన్లు మార్చాల్సి ఉంటుందని చెప్పి కొన్ని సందర్భాలు చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ డాక్టర్ ప్రియాంక చనిపోతే కనుక ఖచ్చితంగా కొన్ని సెక్షన్లు అంటే ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టారు కాబట్టి అందులో ఒకవేళ మరణం అనేది సంభవిస్తే ఖచ్చితంగా హత్యాయత్నం కేసులు నమోదు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందువల్ల ఆల్టర్నేటివ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఈ కేసులో ఉన్నాయని చెప్పి చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా జరిగినటువంటి ఘటన రాజమండ్రిలో కలకలం సృష్టించింది. ఇదే క్రమంలో ఒక్కసారిగా నగరంలో ఏం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ లో అన్న చర్చ కూడా జరిగినటువంటి సందర్భం కనిపించింది. మొత్తంగా అయితే ఐ న్యూస్ ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో 3వ తారీఖున ఏ విధంగా ఈ ఘటన జరిగిందనే అంశాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో మనం చూసాం పొద్దున్న ప్రసాద్ ఆదిత్య మార్గంలో అక్కడ ఉన్నటువంటి బ్లడ్ మార్కులు, అదేవిధంగా సీసీ ఫుటేజ్ లో వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసాం. ఆ తర్వాత నేరుగా ఐ న్యూస్ ఏదైతే వరుస కథనాలు వేస్తుందో ఆ వరుస కథనాల నుంచి పోలీసులు వాస్తవంగా బయట పెట్టినటువంటి విధానం చూసాం. వారే నేరుగా ప్రెస్ మీట్ పెట్టి డిఎస్పీ సుభాష్ ఏం జరిగిందో చెప్పినటువంటి విధానం మనం చూసాం. అందువల్ల ఈ కేసులో ఇప్పటికైతే ఐ న్యూస్ చేసినటువంటి ప్రయత్నంతో నిందితులు పక్కా తప్పించుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే స్పష్టంగా విజువల్స్ కనిపిస్తున్నాయి, ఉద్దేశపూర్వకంగానే వారు ఢీ కొట్టారనేది. మద్యం మత్తులో ఉన్నారని చెప్పి ఆ ప్రసాద్ ఆదిత్య మాల్ విజయ్ మేనేజర్ కంప్లైంట్ ఇచ్చినటువంటి విధానం చూసాం. దాంతో పాటుగానే ఆ రోజు డాక్టర్ ప్రియాంకతో ఉన్నటువంటి అతని ఆ స్నేహితులు మళ్ళీ అనే వ్యక్తి ఉన్నారు. అందువల్ల అతను ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పాటు ఆసుపత్రి ఇచ్చినటువంటి వైద్య సమాచారం మేరకు 2 కేసులు నమోదు చేసి నిందితులు ఎవరైతే ప్రస్తుతం కుదారిలో ఉన్నారని చెప్తున్నారు దుష్వంత్ తో పాటు జోసెఫ్ ఇద్దరిని కూడా ఇప్పటికే ఏదైతే ప్రమాదానికి గురైనటువంటి బ్లాక్ కలర్ నెక్సాన్ వెహికల్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రమాదానికి గురైనటువంటి ప్లెజర్ వెహికల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికీ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం పలాయనలో ఉన్నటువంటి జోసెఫ్ కోసం దుష్వంత్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఖచ్చితంగా ఇద్దరి మీద చర్యలు తీసుకుంటాం. దీంట్లో ఎవరిని ఇన్వాల్వ్ చేసి అంటే వదిలే పరిస్థితి లేదని చెప్పి ప్రకాష్ నగర్ పోలీసులు అని చెప్తున్నారు. మొత్తంగా రాజమండ్రిలో ఎప్పుడూ లేనటువంటి మెడికల్ విద్యార్థి పట్ల ఎలాంటి దారుణమైనటువంటి వ్యవహారం ఇక్కడ జరిగినటువంటి సందర్భంలో ఇది ఒక వైరల్ గా మారడం, సంచలనంగా మారడంతో పోలీసులు ఈ ఘటనను సీరియస్ గా అంటే ఎప్పుడైతే ఐ న్యూస్ వాస్తవాలను వెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందో వెంటనే పోలీసులు అలర్ట్ అవడం, ఈ
ఘటనలో ఎవరైతే ఇద్దరు ఉన్నారో వారిని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం, మరోవైపు బాధితురాలకి ఆ రోజు 3వ తారీఖున ఏ విధంగా సహాయం చేశామనేది మీడియా ముఖ్యంగా చెప్పారు. వెంటనే పోలీసులు అక్కడికి రావడం, ఆసుపత్రికి తరలించడం, కుటుంబ సభ్యులకి సమాచారం అందించడం, తిరిగి మళ్ళీ ఆ కుటుంబ సభ్యులు 2 రోజుల తర్వాత రాజమండ్రి నుంచి హైదరాబాద్ కిమ్స్ తరలించి తమ కూతుర్ని బతికించేందుకు చేసుకున్నటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా ఐ న్యూస్ యాక్టివ్ గా చూపించింది. ఇదే క్రమంలో పోలీసులు కూడా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే నిందితులను త్వరలో పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటాం, మరొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా పునరావృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్లు నగరంలో నిర్వహిస్తామనేది చెప్తూ ఉన్నటువంటి సందర్భం అయితే ఇక్కడ కనిపిస్తోంది. ఎస్ గణేష్, మీరు అన్నట్లుగా కూడా అంటే ఎవరో చేసిన తప్పుకు ఇద్దరు వైద్య విద్యార్థులు కూడా వారి భవిష్యత్తును కూడా కంప్లీట్ గా ఆసుపత్రి పాలు చేసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రాణాపాయ స్థితిలో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇద్దరు యువకులపై కూడా 2 కేసులు నమోదు చేశారు. ఒకటి సెక్యూరిటీపై దాడి జరగడం, అలాగే వైద్య విద్యార్థులపై వెళ్తున్న స్కూటీని కూడా ఢీకొట్టి వాళ్ళు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లేలా చేసిన యువకులపై కూడా 2 కేసులు నమోదు చేశారు. ఏ కేసులు నమోదు చేశారు, వారిని పట్టుకోవడం జరిగిందా, అప్డేట్స్ ఏంటి? అంటే ఇప్పటికే మనం చూస్తున్నాం, ఉదయం ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ లో 2 కేసులు మనకు కనిపించాయి. ఒకటి ఎవరైతే డాక్టర్ ప్రియాంకతో ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఉన్నాడో అతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఆసుపత్రి వైద్యులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక కేసు నమోదు చేశారు. ప్రసాద్ ఆదిత్య మాల్ లో ఉన్నటువంటి మేనేజర్ విజయ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం మరొక కేసు నమోదు చేశారు. ఇలా 2 కేసులు నమోదు చేశారు. 134/2026 అండర్ సెక్షన్ 118 తో పాటుగానే 338 ఇలా కొన్ని సెక్షన్లు, అంటే హిట్ అండ్ రైడ్, అంటే వీళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ డ్రైవ్ చేస్తూ ఢీ కొట్టారు కాబట్టి దీంట్లో అంటే ఇవన్నీ కూడా సాధారణ సెక్షన్స్, స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి సెక్షన్లు కావడంతో వీటిలో ఆల్టర్నేటివ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ డాక్టర్ ప్రియాంక ఏదైనా మరణం సంభవిస్తే ఖచ్చితంగా దీన్ని యత్నం కేసుల కింద కూడా సెక్షన్ కింద నమోదు చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఆన్లైన్ లో చెక్ చేసినా కనిపించట్లేదు. దాన్ని ఒకవేళ అడిగితే సాయంత్రం వరకు ఇస్తామని చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇవాళ సాయంత్రం లోపు ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ కాపీ విడుదలవుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. మొత్తంగా అయితే ఈ కేసులో ఉన్నటువంటి డిఎస్పీ సుభాష్ చెప్పినటువంటి అంశాల ప్రకారం నిందితుల మీద ఇప్పటికే సెక్షన్లు, అంటే అదే రోజు కేసు కంప్లైంట్ చేశాం. ఆల్రెడీ ఘటన జరిగిన వెంటనే తమకు మా సిబ్బంది వెంటనే ఘటనా ప్రదేశానికి వెళ్లారు. బాధితులకు న్యాయం చేసే విధంగా ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేయడంతో పాటుగానే నిందితులకు సంబంధించినటువంటి అంశాల మీద సెక్షన్ లో కేసు నమోదు చేసాం. వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ప్రమాదానికి గురైందో ఆ వెహికల్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు. ఏవైతే ప్రజెంట్ కొన్ని అంటే ఆలస్యం 3వ తారీఖు ఘటన జరిగినా ఇవాళ 6వ తారీఖు అంటే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి సందర్భంలో కొన్ని ఆరోపణలు వస్తాయి. కానీ వారంతా కూడా విద్యార్థులే కాబట్టి వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొన్ని కాన్ఫిడెన్షియల్ గా ఆ విషయాలు బయట పెట్టాల్సినటువంటి అంశం అవసరం లేదన్నట్లుగా చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పటికే బహిరంగంగా సోషల్ మీడియాలో కావచ్చు, మేమన్నా ఐ న్యూస్ ద్వారా కావచ్చు, సీసీ ఫుటేజ్ అన్ని కూడా వైరల్ అవుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఢిల్లీ ఇక్కడ ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఘటనలో ప్రధాన కారణకులైనటువంటి దుష్యంతో పాటు జోసెఫ్ చర్యలు తీసుకునే విధంగా మళ్ళీ ముందుకు వెళ్తున్న సందర్భం. రైట్ గణేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇవి అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.